అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. నేను లేకుండానే నువ్వు అందరికి హలో అందరికి అని చెప్తానవా అనురాజీ? నువ్వు రాలే, మరి నన్నేం చేయమంటావు? అందుకే చెప్తాన్నా. సరే గానీ ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. దోస్తులు, ఇయాటి వీడియో ఏంటంటే రాజక్క కుటుంబం పార్ట్ 21 వీడియో. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు స్టార్ మహిళ 1400+. ఇక లేట్ చేయకుండా మన నెక్స్ట్ ఎపిసోడ్ మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దాం. ఓ బ్లాకీ, ఇక్కడ ఏం చేస్తానవే? మమ్మీ రమ్మంటాంది. సరే వస్తానా. మా మమ్మీ రమ్మంటాందట, నేను ఇంటికి పోతానా. సరే పోయిరా, సాయంత్రం ఆడుకుందాం మనం. ఇక మనం కూడా ఇంట్లోకి పోదాం. తాతతోని సాయంత్రం బయటికి పోవాలి కదా. సరే పదా మరి. ఇంట్లో ఎవ్వరు లేరేంది అసలు? అమ్మమ్మ, ఏమైంది బిడ్డ పిలిచినావు? తాత ఇంకా రాలేదానే? రాలే అత్తడు. వచ్చిన తర్వాత పోతురు తీయర్రి. ఏమైంది? అగో తాత వచ్చినవానే, నీ గురించి అడుగుతాను నానమ్మని, ఇంకా తాత రాలేదా అని. ఇప్పుడే వచ్చినా, మీ మాట వినే లోపలికి వచ్చినా నేను. పోదామానే తాత మనం పొలం కాడికి, దొడ్డి కాడికి. పోదాం. మరి తమ్ముళ్ళని విలుగుర్రి. వాళ్ళెందుకే, వాళ్ళు ఏవద్దు. ఏం లేదు మోటు. ఈ చెత్త కుప్ప దొరికిన దాని గురించి నాకు తెలుసు. ఇది మమ్మల్ని తీసుకుపోరాని. అరే వేస్ట్ ఫెలో, నేను అన్ననారా, నువ్వు విన్నవారా? నేను విన్ననే వేస్ట్ ఫెలో. సరే కానీ నొల్లెందుకు కానీ అందరం కలిసి పోదాం పార్రి. అబ్బా నువ్వు మస్తు మంచోనే తాత, పోదాంపా. తాత బర్లున్నాయానే? ఉన్నాయి బిడ్డ, పోదాం పార్రి ఆడికే ముందు. అగో తాత బర్రున్నదాడా? మనదే బిడ్డ బర్రే. మరి చిన్న దూడేదే? ఇగో ఇప్పుడే మన ముందు కురుకొని వచ్చింది ఇది. ఇదైతే సేమి పంది ఫెల లెక్కనే ఉన్నాయా తాత? కాదే తాత, ఇదైతే సేమి కర్రీ ఫెల లెక్కనే ఉన్నాయా తాత? అది ఎవ్వరు లెక్క లేదు, దాని లెక్క అదే ఉన్నది కానీ తీర్రి. అబ్బో తాత, అది మీది కట్టాందే. నాకు భయమైతాందే తాత, నేను ఉరుకుతా ఇక్కడ నుండి. అదేమన్నది చూసిర్రా, అదేమన్నది. మనము తెలిసిన వాళ్ళం కాబట్టి మన దగ్గరకు వచ్చి అట్లా ఊసుంటది, నిలబడుతుంది గంతే. అబ్బా అవునా, నేను ఒకసారి ముట్టుకో అన్నానే. సరే బిడ్డ, వచ్చి ముట్టుకో. అబ్బో మంచిగున్నాయి, ఇవేమంటలేదు. తాత నేను కూడా ఒకసారి ముట్టుకుంటానే దాన్ని. వచ్చి ముట్టుకుంటుందా? అబ్బా ఇదైతే ఏమంటలేదు, మంచిగున్నది, కుక్క పిల్లలాగానే ఉన్నది. కాదు బావా, ఇది పంది పిల్ల లెక్కున్నది. అంటే నీ లెక్క రారా చోటు? అరే కర్ర పంది పిల్లవే నువ్వు, నా లెక్క తెల్ల పంది పిల్ల లెక్కున్నా అనుకోరా, ఇంకేంది? అలా అమ్మి ఇన్నదనుకో, పంది కుక్క నిన్నదనుకో, పొడితే చెప్తా అన్నా. అబ్బో నన్ను అద్దుగాని, ఆ కర్రదాన్ని పొడుగుమనవే తాత. అరే కర్రోడా, నువ్వు కర్రగున్నావా నేను కర్రగున్నా? నేను ఎంత తెల్లగున్నా చూడు. వీళ్ళదైతే గివే లొలి తాత, ఊక లొలి పెట్టుకుంటారు. అద్దంట అంటే లొలి పెట్టుకుంటారు. ఎంత చెప్పినా లొలి పెట్టుకుంటూనే ఉంటారు. ఏంది మిన్నక్క, నేను ఊక లొలి పెట్టుకుంటానా? వేస్ట్ ఫెలో పింకీ, లొలి పెట్టుకోపోతే నేను ఎందులో లొలి పెట్టుకుంటా? ఎప్పుడు నేను ఎంత మంచోని చెప్పు పింక. మిన్నక్క గదే అందరు మంచోళ్ళే గాని నేనే మంచిదాన్ని కాదు గాని. తాత మనము ఈతకాయల కాడికి పోదాం పావే, ఈడద్దిగా. పారి ఈతకాయల కాడ పోదాం పారి. దాన్ని అక్కడ కట్టేసత్తా, మీరు నడువుర్రి. సరే మరి నడు. నువ్వే ముందున్నా, నువ్వే నడుతానే, నీ వెనక మేము నడుతాం. అదే మీరందరు చిన్న పిల్లలు, నేను పెద్దోన్ని కదా, నా వెనకనే నడువుర్రి. ఏమన్నా నత్త నాకు చెప్పుర్రి, భయపడకండి. పామొచ్చింది. అబ్బో మిన్నక్క, నాకు మస్తు భయం అవుతుంది. పామొచ్చిందట. ఎత్తులు కొట్టినావు కదా చోటు, ఏదొచ్చినా నాకు ఎప్పుడు ఇంకా పామరుడుతోనే మా అక్క దగ్గర కురికినావు కదా నువ్వు. వీడు పిరుకు పిత్తులోడు, గట్లనే చేస్తాడు. పింకీ, నువ్వు అంత అబద్ధమాన్నో, నిన్ను కొడతానే. రారా చూసుకుందా, నువ్వు పెద్దనా నేను పెద్దనా? నేను కొడతా నీకు దాక్తుందా, నువ్వు కొడతా నాకు దాక్తుందా? చూసుకుందా. ఏమైంది? మళ్ళేమైంది? పింకవ్వా, ఎందుకు అట్లా చేసిన చెప్పు. తమ్ముడు భయపడ్డాడు కదా. మరేంది తాత, మేమిద్దరం పెద్దోళ్ళం ఉండంగా ముందట నడుస్తాను. మరి నాకేమన్నా ఉంటే చెప్పుర్రి, నేను వాటిని కొడతా అన్నాడు. అందుకే పామని భయపెట్టిన. వేస్ట్ పిల్లకైతే పిరికి పట్టేనే భయపడ్డాడు. తమ్ముడు నీకు అట్లా చేయొద్దు కదా అవ్వా. సరే పోదాం పారి ఈత చెట్ల కాడికి, మళ్ళీ అందరు వస్తారు. చూసినావా బావ ఎట్లా అంటాడో గట్లు ఉండాలి గాని మా అక్కకి ఇయ్యకంటవేంది చోటు నువ్వు. సరే
తీసుకపోవే, వీళ్ళు ఊకలు పెట్టుకుంటే గిట్లనే ఉంటారు. నన్ను తీసుకపో, నేను తెంపుకొచ్చుకుంటా అన్ని. నిన్ను గట్లెందుకంటావు? నేను అత్తా నీతోని. మరి ఊకెందుకు లొల్లి పెడతాను పింకీ? మొన్నటి నుండి చూస్తాను ఊకలొల్లి పెడతాను నువ్వైతే. పారి గంటలు ఒళ్ళెందుకు నడువుర్రి? అబ్బా తాత గా ఈత చెట్టుకి మస్తు ఈతకాయలు ఉన్నాయి, పోదాం పావే. అవునే తాత, బాగున్నాయి ఈతకాయలు, పోదాం పా, దులుపుదాం పా. అగో ఆడెవరో పోరడు ఉన్నాడు కాదే తాత. ఎవరుంటే మనకేంది బిడ్డ, పోయి తెంపుకోక. అట్లనే నానే, సరే పోదాం పా, ఎవ నడు. అగో నడుస్తాను, ఆగు. ఓ ముసలాయనా, నేను కనబడతలేనా నీకు? ఇదివరదాకా నేను మా తాత వచ్చి ఈ చెట్టును చూసినాము, ఈ చెట్టు మాదే. మా తాత కట్టదేవడానికి వేయండు కొడదామని. అయితేంది పిల్లగా, మేము కొన్నే తెంపుకుంటాం కదా. నాకు తెలియదు, ఈ చెట్టు అంతా నాకే కావాలి. తాత రెండు కొట్టు పోవేవాడిని, వాడు ఎట్లా మాట్లాడతాండి చూడు. ఏ పోడా, ఏంద్ర గట్లంటావు? ఏంద్ర పోడా అంటాను గీడా. ఏంద్ర మా తాత కట్టదేవడానికి వేయండు, కట్టెతోని కొట్టినా అంటే ఎక్కనో పడతావు. మా తాత ఇక్కడనే ఉన్నాడు, మీ తాత ఇంకక్కడ ఎక్కడో ఉన్నాడు కదా. మా తాత ఇక్కడ, మా తాత కొడితే నువ్వే ఎక్కడో పోయి వాడతావు, మీ ఇంటికాడ వాడతావు పోయి. అరే కర్రోడా, అరే కొబ్బరి పీచోడా, నన్ను కొబ్బరి పీచ అంటావారా? ఆ జుట్టు యూర్రా ఎట్లున్నదో అంతా ఆ కొబ్బరి ఉంటది చూసా, బొచ్చు, ఆ బొచ్చు తీరే ఉన్నది. అరే కర్రీ, అరే బొచ్చు. ఆగు పిల్లగా, నువ్వు ఎవరు మనవన్వి? నేనా ఎల్లయ్య మనవన్ని. ఓ నువ్వు వెళ్ళే మనవన్వా? ఎప్పుడు వచ్చినావు మరి? మా తాత నీకు తెలుసా తాత? ఆ తెలుసు, మీ తాత, నేను, మీ అమ్మును, మా రాజబా ఇద్దరు దోస్తులు. అవునా, మరి మా అమ్మమ్మ మా తాత ఎట్లుంటారో చెప్పు. నువ్వు ఎవరి గురించి ఎవరంటారు? ఈతకాలన్నీ తెంపుకోవడానికి నన్ను అట్లా అంటావు గాని. మీ తాత వచ్చేదాకా ఆగుదాం పిల్లగా. మీ తాత వచ్చిన తర్వాత మీ తాతనే నన్ను సగం కొట్టుకోమంటాడు గాని. సరే కానీ మా తాత వచ్చిన తర్వాత తెంపుకోవాలి. మా తాతకు మీరు ఎవరో తెలియదంటే పోవాలి మీరు ఏంటి. ఏందిరా పోయేది? అరే గారగీర అన్నం అనుకో, తొక్కుతా చెప్తాన్నా. ఏంది నువ్వు తొక్కుతావురా? నా కట్టెపుల్ల లెక్కున్నా ఇరిసిపోయా పెడతా. నీ ఏమన్నా బర్రకర్ర లెక్కున్నాయా? నీ కూడా కట్టెపుల్ల లెక్కన నీరగొడతా చెప్తాన్నా. ఓ మల్లయ్య, ఎప్పుడు వచ్చినవే? నేను ఇప్పుడే వచ్చినా గాని మీ మనవడు ఈతకాయలు తెంపనిత్తలేడే. ఇక నేనే చెప్పిపోయినే, ఎవరిని రానియకు, ఎవరిని తెంపనీయకు, మనమే తెంపుకుందామని చెప్పిన. తాత ఈయన నీకు తెలుసానే? ఆ తెలుసు కన్నా, తెలుసు. సరే మరి కట్ట తెస్తాను వేను, కట్టేది మరి. కట్టేడిదే, ఏడ కట్ట దొరకలే. ఇప్పుడు ఇంటి దాకా ఎవడు పోతాడని మళ్ళీ వచ్చినా పట్టుకొని దులుపుదాం, పట్టుర్రి కింద పడితే గాని. సరే మరి పిల్లలు మీరు జరుగుర్రి. ఇగో తాత, వాళ్ళకి తక్కువ మనకి ఎక్కువ కావన్నే. అబ్బా తాత చూసా, పిల్లవాడు గట్ల అంటాడు, మనకి ఎక్కువ కావాలా? ఆయన ఒక్కడున్నాడు, మనం నలుగురం ఉన్నాం. సరే పిల్లగా, ఇత్తంగాని తీరి, ఇద్దరికి సమానంగానే ఇత్తంగాని తీరి జరుగురు. మీరు ఇద్దరం కలిపి దులుపుతాం. పట్టే ఎల్లయ్య, పట్టరా పట్టు హైలెస్సా, మంచిగా దులుపు హైలెస్సా. అబ్బో నీ మనవడు జోరుదారుగా పాటలు పాడతాడు గానే. చాలా కడుపు నిండిందా మరి ఈతకాయలకి? అగో మల్లయ్య, చెరువు కాడ చేపలు పడతారట, పోయేద్దామా? మీరెందుకు బిడ్డ, నేను ఎల్లయ్య తాత పోయి తీసుకొస్తా, మీరు ఇంటికి పోర్రి. అవును మరి మేమెందుకింటికి పోతాం తాత, పార అందరం కలిసిపోదాం. చెరువు దగ్గరికి అందరెందుకు బిడ్డ, అలా మునిగిపోతారు. చెప్తే ఈయన పిల్లలకేమో చెప్తారు, మీరు ఇనరాయే, ఏం లేదాయే, ఏం చేస్తాం, పారి పోదాం పారి. పిల్లలు మీరు అందరిడ కూసోర్రి, నేను తాత పోయి చేపలు పట్టుకొని వస్తాం. కూసుంటే కూసున్నారు గాని కొట్టుకోకుర్రి. పింకవ్వా, నీకే చెప్పేది, కొట్టకు తమ్ముణ్ణి. ఏ గట్ల కాదు బిడ్డ, నువ్వు పెద్దదానివి, తమ్ముడు చిన్నోడాయా, అందుకే కొట్టకని చెప్తాను గాని. కూసోరిడ చెట్టు కింద నీడకి. ఎల్లయ్యా, మరి ఎట్లా పడదామా ఈ చేపల్ని? అగో నీ లుంగి ఉండే కదా గాని మల్లయ్య బాపు, ఏమున్నది లుంగిని తీసా లేద్దాం. ఏతే ఉన్నది, అత్తయ్య చేపలు వస్తాయి, అలా పడతాయి. ఓ ఇజ్జతి, పిల్లలు ఉన్నారు, పిల్లల ముందు లుంగిప్తే అని ఉన్నదా? మరి చేపలు కావన్నంటే ఉండాలి కదా, నేను లుంగి అయితేనే పక్క. ఓ నేను లుంగిప్పే విప్పగా నీ గట్టి ఎవరైనా ఉన్నారో పోయి చూసుకొని తీసుకొద్దాంపా, పట్టిన చేపలే. మరి పావే పోదాంపా. మనము
అత్తమ్మని యూట్యూబ్ లో వేసుకుంటా మంచి ఫిష్ ఫ్రై చేయమన్నాం, సరేనా పింకీ? అవును మిన్ను మన ఇద్దరం మంచి ఫ్రై తిన్నాము, వీళ్ళందరికి పులుసు పెట్టిద్దాం. నేనే మమ్మీకి యూట్యూబ్ లో పెట్టి మంచి ఫ్రై చేయమంట. నువ్వేందో మాట్లాడుతున్నావు గాని. అగో అక్క నాకు అద్దానే, మీరే తింటారానే? మీకు ఇవ్వకుండా మేము ఎప్పుడైనా తిన్నామా? నువ్వు నాకు ఇవ్వకుండా తిన్నవే, బావకై తిట్టవని నాకైతే ఇయ్యనయ్యవు. నీకు నేను ఇత్త తీయి చోటు. మా నానమ్మ కూడా చెప్తా, నేను యూట్యూబ్ లా మంచి వీడియో పెట్టి ఇగో అందులో చూపించినట్టే చేయమంట. నువ్వు లేకపోతే మా ఇంటికి రాకన్నా. ఏమద్దు, మా ఇంట్లో చేపలన్నీ ఖరాబ్ అయితే నేను మా అమ్మమ్మకి చెప్పే వండిపించుకుంటా. మా మమ్మీ కూడా సాయంత్రం వరకు వస్తా అన్నది. ఫోన్ ఉన్నది మా మమ్మీ దగ్గర, పెద్ద ఫోను. అలా యూట్యూబ్ పెట్టుకొని చెప్తానే మా మమ్మీకి ఇట్లా చెయ్యమని. అట్లయితే సరే గాని ఏమన్నా ఆడుకోబుద్ది అయితే మా ఇంటికి రా, మేమందరం ఉంటాం. సరే పింకక్క, నేను వస్తా గాని. అగో తాతలు వస్తారు కదా. అవును తాతలు వస్తారు. అబ్బా గన్ని చేపలు పడ్డాయా? అబ్బో తాత గిన్ని చేపలు పడ్డాయా అనే? అవును చోటు, అవునవును, పారు ఇంటికి పోదాం. సరే పా, తొందర బాపమ్మ అడుగుతది. కడిగిన తర్వాత ఇక మమ్మీ ఫిష్ ఫ్రై చేస్తది, యూట్యూబ్ లో చూసుకుంటా. తాత మనం కూడా తొందర పోదాం పావి ఇంటికి. సరే కన్నా, తినుడు అయిపోయిన తర్వాత వీళ్ళతో నచ్చి ఆడుకో. సరేనే తాత, నువ్వు నాకు వాళ్ళ ఇల్లు చూపెట్టు, నేను పోయి ఆడుకుంటా గానీ ఫస్ట్ పోయి తిందాం పావే, నాకు ఆకలి బాగా అవుతుంది. వచ్చిరా పిల్లలు? అబ్బో చేపలు పట్టుకొచ్చిరు కదా. అవునే నానమ్మ, ఇక మేము ఈతకాయల పోయి రాంగా చెరువు కాడ చేపలు పెడతారని ఎల్లయ్య తాతతో చెప్తే పోయేద్దాం అని పోయి పట్టుకొని తీసుకొని వస్తానమే. అవునా బిడ్డ? మరి పోయి వీటిని కడగాలి కదా, నేను కడుక్కొని వస్తా. అమ్మ పులుసు పెడతాది మంచిగా. మాకు పులుసు అద్దే, మాకు ఫిష్ ఫ్రై కావాలి. సరే తీరు ఏదైతుంది కానీ నేనైతే కడుగుతా, చూస్తారా అత్తరా? అయ్యో బిడ్డ, ఇల్లేం బంగారం ఉండి వచ్చి ముట్టుకుంటుందా? అవును బిడ్డ, చేప మెత్తగానే ఉంటది. వచ్చి ముట్టుకో బిడ్డ, ముట్టుకో. చాలు కానీ పోయి కడుగుదాం పారి, మళ్ళా అవి పడతాయి, అవన్నీ వాసన వచ్చి పాడుపడతాయి. అయ్యో బిడ్డ, గట్ల అయితే దొడ్డికి పెడతాది బిడ్డ. గవండితో అడగద్దు, మంచిగా ఆకురాయి మీద వేసి గీకి, మన ఇక బూడిదుంటది చూసా పొయ్యిల బుడ, దాంతోనే గీకి మంచిగా కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి కడిగితే మంచిగా అవుతాయి. అది వాతన కాదురా, వాసన వస్తుందిరా ఓ నత్తోడా. నువ్వు పోయి వీటిని కడుగు, నేను నాకు కొంచెం ఒరుగుతా. నాకు అంత తలకాయ అంత నొచ్చి పాడు పడుతుంది, ఎండకు పోయి వచ్చినా కదా. నేను కొంచెం పొరుగుతా, నువ్వైతే పోయి కడుగుపో, పిల్లల్ని తీసుకొని పోయి. సరే ఇగో బిడ్డ, దీని వేసి బర్ర గీకుతే చేప మంచి తెల్లగా అవుతుంది. మీరు అక్కడ కూర్చోరు, నేను గీకుతా. ఎప్పుడు గిదే లొల్లే అమ్మమ్మ, ఊగలొల్లి పెట్టుకుంటారు వీళ్ళిద్దరు. ఏమన్నా అంటే అంటలొల్లి అంటలొల్లి, ఊకే కర్రదానా తెల్లదానా బర్రదానా చెత్తగుండిలో దొరికిందానా మురకాలలో దొరికినోడా అని తిట్టుకుంటూనే ఉంటారే. నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేను, అమ్మమ్మకి చెప్తానా మీరు ఊకలొల్లి పెట్టుకుంటారని, తొడలన్నీ వడి పెడతా చెప్తానా. ఓ వేస్వేల ముందట ఒక తన్నేదనంటే పోయి ఆ బండ మీద పడతావు. బాపమ్మ గీకిన తర్వాత నిన్ను వేసి బర్ర గీకి కూర అంటది. అన్ని ముక్కలన్నీ కోసింది అమ్మమ్మ. పోయి అత్తమ్మని మంచి యూట్యూబ్ లో చూసుకుంటా మంచి కూర అనమన్నాం పారి. కూర ఏమద్దు నాకు. సరే బిడ్డ, పోదాం పారి. అత్తమ్మ మంచిగా కూర అని పెడతది, మమ్మీ కూడా మంచి మీకు ఫ్రై చేసి పెడతది పారి. మమ్మీ అగో అత్తమ్మ, చేపలు తెచ్చిర్రా? ఎప్పుడు తెచ్చిర్రు? పిల్లల్ని ఇంత ముందే మావ ఈతకాయలు తీసుకుపోయినప్పుడు చేపలు పడతారంటే తెచ్చిర్రు. ఇక నేను వాటిని కడిగి ముక్కలు కోసిన, వాళ్ళ కాట పై కావనట. పై అదేదో పై ఆటలో చేసి పెట్టు. సరే అత్తమ్మ, చేసి పెడతా గానీ మీరు పోయి రెస్ట్ తీసుకోపోర్రి.
ఇక సరే అట్లా ఉరుకుతా నేను కూడా పోయి. ఇగో మమ్మీ వీటిని మంచిగా ఫ్రై అయ్యే, ఎట్లా అంటే మంచిగా కర్రు కర్రు అనాలే. సరే సరే గంతీరి, నేను యూట్యూబ్ లో చూసి మంచి కర్రు కర్రు అని ఫ్రై చేసి పెడతా గంతీరి. సరేనే, నేను పోయి కూర్చొని టీవీ చూస్తా. నువ్వైతే వచ్చి అయిన తర్వాత మాకు తీసుకొని రా. ఈ కర్ర ముఖం పింకి దానికి ఇయ్యకు. ఏ పోరా, నీతో నాకేంది, మమ్మీ ఇద్దరికి ఇస్తుందంట. అయ్యో ఏమైంది పింకి, కాళ్ళు గట్ల పెట్టినావు? కూర్చొని కూర్చొని అంత తిమ్మిర్లు వచ్చినాయి మమ్మీ, అందుకే అట్లా కాళ్ళంతా క్రాస్ క్రాస్ పెట్టినా గానీ యూట్యూబ్ వీడియో పెట్టమంటవాని చూస్తావానే? చూసి నేను చేస్తా కానీ పోయి మీరు కూర్చోపోర్రి. సరే అత్తమ్మ, మేము పోతాను, మేము బాగా అలసిపోయినా, తొందర తీసుకొని తింటాం. సరే మిన్ను, సరే సరే పోండి మీరైతే. అబ్బో గిన్ని చేప ముక్కలు తెచ్చిరు కదా, ఏ 2-3 కిలోలు అవుతాయో వీటన్నిటిని ఫ్రై అనంటే యూట్యూబ్ లో వీడియో చూసుకుంటా చేస్తేనే అవుతుంది మనకి. అబ్బా అటో ఇటో అయితే ఈ చేపల్ని ఫ్రై చేసినా ఇప్పుడు తీసుకుపోయి ఇత్తే తినన్న తింటారు. పాపం ఆకలి మీద ఉన్నట్టున్నారు పిల్లలు, మధ్యాహ్నం ఎప్పుడో తింటిరి. అగో పిల్లలు ఎవరు లేరేంది? పిల్లలు, అత్తమ్మ రార్రి, అయింది ఫిష్ ఫ్రై. అగో అప్పుడే చేసినవానే, మస్తున్నది కదా, ఎర్రగా సూత్తా అంటే తినబుద్దాయి అంటున్నది మంచిగా. ఇక పిల్లలు ఆకలి మీద ఉంటారు కదా అత్తమ్మ, అందుకే తొందర తొందర చేసినా గానీ కూసోరు పిల్లలు. యూట్యూబ్ లో చూసినట్టే ఉన్నది కదా మమ్మీ, కూర్చుంటాం ఇక మాకు పెట్టు ఒక్కొక్క ముక్కి. అయితే మీరు కూసోరాదురు బిడ్డ, కూడా కూసోవే నానమ్మ. కూర్చుంటా బిడ్డ, కూర్చుంటా కానీ నేను. అబ్బా మమ్మీ మంచిగా ఉన్నదే, మస్తు టేస్ట్ ఉన్నదే. అవునే మంచిగా ఉన్నదే మౌనిక, నీ చేత్తో ఏది చేసినా మంచిగా కమ్మానే ఉంటది. అవునా అత్తమ్మ, థ్యాంక్స్. అవునే మమ్మీ, మస్తు మంచిగా ఉన్నది. థ్యాంక్స్ మమ్మీ. అవును అత్తమ్మ, మంచిగా ఉన్నది. థ్యాంక్స్ అత్తమ్మ, ఇంత మంచిగా చేసి పెట్టినందుకు. అత్తమ్మ ఆగో అని తెచ్చినట్టున్నదే. అత్తమ్మ నేనే అత్త నాగుర్రి ఇంట్లోకి. ఓ అత్తమ్మ డోర్ పెట్టున్నది, డోర్ తీయరాదుర్రి. నేను పోయినా అని చెప్పి డోర్లను మూసుకొని పెట్టుకున్నారేంది? నేను పోతే లొలిపోయిందని పెట్టుకున్నారేంది? ఇదేంది గిట్లా మాట్లాడదత్తది, పోయి తీపోవే. సరే అత్తమ్మ పోయి తీస్తా. నేను లేనప్పుడు, నా పిల్లలు లేనప్పుడు మంచిగా చేపలు, కోడిగుడ్లు, చికెన్లు, మటన్లు, బిడ్డ పిల్లల్ని పిలుచుకోనుడు అంత మంచిగా చేసిరు కదా అత్తమ్మ. అగో ఏందే గట్లంటావు, నువ్వు ఉన్నప్పుడు నేను చేయలేదా అనే? నీ పిల్లలైతే నా మనవడు మనవరాలు కాదా అనే? మరి బిడ్డ పిల్లలు పెద్ద కొడుకు పిల్లలు ఉన్నప్పుడు ప్రేమలు బాగా పెరిగిపోతాయి గాని ఏందే గట్లంటావు? ఎప్పుడన్నా అత్తమ్మ వేరు చూసిందా? నీకేమున్నది అక్క, అత్తమ్మ నీ పిల్లల్ని వేరు చూడలే గాని నా పిల్లలే పరాయోళ్ళు ఉన్నట్టు చూసింది గాని. అనిత, నువ్వు వచ్చిందే ఇప్పుడే లొల్లిలు మొదలు పెట్టకు. నేను లేని 10 రోజులు ప్రశాంతంగానే ఉన్నట్టున్నారు కానీ తీర్రి. ఏందే ప్రశాంతంగా ఉండేది? ఏందే నువ్వేం మాట్లాడుతున్నావే? గదే అత్తమ్మ, నా పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా గిట్లా చికెన్లు, మటన్లు, చేపలు తెచ్చి ఎప్పుడన్నా వేసి పెట్టిర్రా? ఏమన్నా అక్కనేమన్నా ఏమంటే నాకు రాదంటది, మరి ఈ ఫ్రై ఎట్లా చేసింది? గట్లా అనకే, మంచిది కాదే. పిల్లలు ఉన్నారే, అక్క పిల్లలు ఉన్నారే. గదే అక్క, నీ పిల్లలు రమక్క పిల్లలంటే అత్తమ్మకి బాగా ఇష్టం, నా పిల్లలంటే ఓర్వది. ఎవరు ఓర్వలేదే బొడ్డి? పిల్లలు మీరు లోపలికి ఓరి, తొందర ఇక్కడ ఉండకు, ఆడుకోపోర్రి. సరేనే మమ్మీ, మేము పోతాను. ఇక చూసిరు గదులో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఇక ఇయాటి ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్ నుండి చిన్న కోడలి ప్రతాపం అంటే ఏంటిదో చూపెడుతుల్లా. గట్ల లొల్లిలు ఎందుకు గాని మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఎట్లున్నదో. సరే నవ్వుల్లా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక రేపటి నుండి అత్త కోడల పోరు గట్టిగానే ఉంటదుల్లా. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయర్రి. సరేనా, ఉంటాను. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఓ ఉల్లా, టాటా.